కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి ఓ పక్కన ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంటే అమెరికా పాకిస్తాన్కి సహకరిస్తోంది లేదా పాకిస్తాన్కి మద్దతు ఇచ్చింది కాబట్టి మన దౌత్య వైఫల్యం లేకపోతే గనక ఇరాన్ విషయంలో మనం ఏం చేయలేకపోతున్నాం లేదా పాలస్తీనాకి మనం సపోర్ట్ చేయాలి ఇలాంటి పనికిమాలి అంటే ప్రపంచంలో ఏ చెత్త ఉందో అదంతా తెచ్చి మనం ఆ పెంటంతా నెత్తిన పెట్టుకోవాలి. అదే సందర్భంలో ఏ మంచి ఉందో దానికి దూరం అవ్వాలి. దానికి తోడు ఎపిస్టన్ ఫైల్స్ అనేవాడు ఎపిస్టన్ అనేవాడు ఎప్పుడో జైల్లో పోయిపోతే వాడు ఎక్కడో రాసుకున్నాడట. దానికి నరేంద్ర మోడీ రాజీనామా చేయాలి, మోడీ పేరు చెప్పాడంట. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అంటే ఆడి పేరు కూడా చెప్తాడు అనుకోవాలి. అక్కడ వాడు వీడు అనకూడదు. ఇక్కడ కానీ ఎంత నీచంగా తయారవుతున్నారంటే అంత నీచంగా తయారవుతున్నారు. ఇలాంటి సందర్భంలో మోడీ కీలకమైన వ్యాఖ్యలు చేసుకొచ్చారు. 50 మంది ఎమ్మెల్యేలు మొత్తం 4 స్టేట్స్లో వీళ్ళకుంది ఓవరాల్గా. అదే సందర్భంలో 40 ఏళ్ల కాంగ్రెస్ ఆల్రెడీ కుచించుకుపోయింది. ఇంకా ఈ దేశ భావజాలానికి అనుకూలమైన ఆలోచనలు రాకపోతే ఎట్లాగా అంటూ నిలదీసుకొచ్చారు. అయితే బేసిక్గా 40 మంది ఎమ్మెల్యేలు 4 రాష్ట్రాల్లో కుచించిపోయిందంటే ఇప్పుడు తెలంగాణలో ఎక్కువగానే ఉంది, కర్ణాటకలో ఎక్కువగానే ఉంది. అదే వాళ్ళ ధైర్యం. రేపు కేరళలో కూడా గెలవబోతుంది. అదే వాళ్ళ ధైర్యం.